శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మార్గశిర మాస సందర్భంగా 2 మంత్ర సాధనలను అందించాను. స్తోత్రాలు కూడా అందిస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ పరంపరలో శ్రీ విష్ణు పంజర స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాను. ఈ స్తోత్రం శత్రువుల నుంచి కాపాడడానికి, శత్రువులపై విజయం సాధించడానికి పనికొస్తుంది. విష్ణువు తన ఆయుధాలతో అన్ని దిక్కుల మిమ్మల్ని రక్షించడం అనేది దీనిలోని భావం. శంఖం, చక్రం, గద, ధనుస్సు, ఖడ్గం, పద్మం వీటన్నిటితోటి ఒక్కొక్క దిక్కున విష్ణువు నిలబడి మిమ్మల్ని రక్షిస్తాడు. తద్వారా శత్రువుల యొక్క పీడ మీకు లేకుండా పోతుంది. ఆ విధంగా శత్రునాశం అనేది జరుగుతుంది. ఈ స్తోత్రాన్ని ఏ బుధవారమైనా, ఏకాదశి అయినా, పౌర్ణిమ అయినా ప్రారంభించి చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాలి అనేమీ లేదు. మీ సమస్య తీవ్రతను బట్టి మీరు నిర్ణయించుకుని చేసుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే మంత్ర సాధనలో లాగే ముందు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించి ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని చేయండి. విధానం ప్రత్యేకంగా ఏం లేదు. ఇది గరుడ మహాపురాణంలో ఉన్న స్తోత్రం. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు అందుకోండి. శ్రీ విష్ణు పంజర స్తోత్రం. హరిరువాచ ప్రవక్ష్యామ్యధునా హ్యేతద్వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవిందం చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్ణ పద్మనాభ నమోస్తుతే. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాధ అస్త్రశస్త్రాధికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్నః ఐశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంఖం అనుఘోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం రక్ష సూకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే. వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తే స్వపరాజిత. విశాలాక్షం సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే. అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే. కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాశ్చ సురకంటకాన్. ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. ఇది శ్రీ గారుడ పురాణే శ్రీ విష్ణు పంజర స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వలన శత్రువుల మీద విజయం సాధిస్తారు అన్నది దీనిలోని వాక్యం. ఇది విష్ణువు చెప్పిన స్తోత్రమే. విష్ణువు స్వయంగా శంకరుడికి చెప్పిన స్తోత్రం కనుక శత్రు పీడలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారు ఈ స్తోత్రాన్ని అవలంబించవచ్చు, అవలంబిస్తారని ఆశిస్తున్నాము. ఒక సూచన, ఇప్పటి వరకు ఫోన్లో సంప్రదించదలిచిన వారు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య ఫోన్ చేయమని చెప్తున్నాము. ఈ వేళల్లో కొంత మార్పు చేయవలసిన అగత్యం ఏర్పడింది కనుక ఇక నుంచి మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు మాత్రమే ఫోన్లో సంప్రదించవచ్చు. ఆ సమయంలో వచ్చే మెసేజ్లకు వెంటనే సమాధానం లభిస్తుంది. దానికి ముందు కానీ తర్వాత కానీ వచ్చే మెసేజ్లకు వీలు వెంబడి సమాధానం అదే రోజు లభిస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.
ఈ శ్రీ విష్ణు పంజర స్తోత్రాన్ని ఈ మార్గశిర మాసంలో అవలంబించి విష్ణు కృపకు పాత్రులై శత్రువులపై విజయాన్ని సాధించి మీ జీవితాన్ని సుఖవంతం చేసుకుంటారని ఆశిస్తున్నాము. స్వస్తి.